వచ్చాక యేసయ్యను కనపరుస్తాడండి. దేవునికి స్తోత్రం. చదువుతారన్నమాట. చదువు ఒకటో చదువు. అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. అంటే నికోదేమో యేసు ప్రభువును పొగుడుతున్నాడు. అబ్బా, నువ్వు దేవుని ఎదురు నుంచి వచ్చావయ్యా, నువ్వు సామాన్యుడు కాదు అని రాత్రి వేళ వచ్చి ఆయన పొగుడుతున్నాడు. నేను పగలు రావచ్చుగా, చెప్పండి. పగలు వస్తే ఈయన గర్వం అనగా ఈయన అహం తగ్గిపోతుంది. ఈయన ధర్మశాస్త్ర ఉపదేశుడు, ఇంత జ్ఞానం కలిగిన వాడు యేసు ప్రభువుని ఎలా కనపరుస్తాడు? యూదులు చూసిన వాళ్ళు ఏమనుకుంటారేమని రాత్రి కూడా వెళ్ళాడు. ఎవరి జాగ్రత్తగా ప్రియమైన వాళ్ళగా. అందుకని ప్రభు అతను చూశాడు. ఒకడు కొత్తగా జన్మిస్తే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరడు. అలా అంటున్నాడు. అయ్యా, మానవుడు ముసలివాడైన వాడు, పెద్దవాడు అయిపోయేవాడు, మళ్ళా తల్లి గర్భాన్ని ఎలా జన్మిస్తాడు, ఎలా ప్రవేశిస్తాడు, ఎలా వస్తాడు? అప్పుడు ప్రభు అంటున్నాడు, యూదులకు ఉపదేశకుడు అయి ఉన్నావు కదా, ఈ సూచన నీకు తెలీదా? ఏం తెలుస్తుందండి ఇతనికి? ఈయనేమో భూమి మీద ఉన్నవాడు,